హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లాన్వైస్. ఈ ఇయర్ 2023 జనవరి నుంచి నవంబర్ వరకు గాను మనకి ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో న్యూస్లో అవి మనము డిస్కస్ చేద్దాము. ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాము. తర్వాత మనము సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంట్, ఐఆర్, ఇలా మనము అన్నీ కూడా మనం డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేద్దాము. సో కరెంట్ అఫైర్స్ కవర్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉందన్నమాట. అదే ఏంటంటే హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్. ఓకే, హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్. సో మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇంతవరకు ఎలా ప్రిపేర్ అవుతున్నామంటే, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఒక కరెంట్ అఫైర్ తీసుకుంటాం. ఓకే, లైక్ విజన్ ఐఎస్ కానీ, వాజిరామ్ కానీ, దృష్టి కానీ, ఇన్సైట్స్ కానీ, ఇలా మనకు నంబర్ ఆఫ్ మనకు మల్టిపుల్ కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఉన్నాయి. సో మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నామా లేక మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నామా. ఓకే, సో ప్రిలిమ్స్ బేస్డ్ ఎలా అంటే మ్యాక్సిమం ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయన్నమాట. ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి. సో వీటిలో మనము మ్యాక్సిమం చదవాల్సిందంటే హూ, వేర్, వెన్, ఆబ్జెక్టివ్, ఇవి మనము మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఒక కరెంట్ అఫైర్లో. ఓకే, అదే మెయిన్స్ బేస్డ్ అనుకోండి, మనం కరెంట్ అఫైర్ని ఎలా వాడతాము అంటే, మనము ఈఎస్ఎస్లో కానీ మన ఆన్సర్ రైటింగ్లో ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే మనము కరెంట్ అఫైర్ని వాడతామన్నమాట. ఏంటి, మెయిన్స్ బేస్డ్లో. కానీ ప్రిలిమ్స్లో మనకేంటి, ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్, ఖచ్చితంగా మనకు అది ఆన్సర్ తెలిసి ఉండాలన్నమాట. సో మనము ప్రిపేర్ అయ్యే ముందు ఇప్పుడు మనము ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. సో ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఒక కరెంట్ అఫైర్ని మనం ఎలా చదవాలి. మనం ఏదైనా ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ది కరెంట్ అఫైర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, అది విజన్ కానీ ఇంకేదైనా కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మనము ఏది తీసుకున్నా కూడా వాళ్ళు ఎలా ఇస్తారు, ఫస్ట్ ఒక కరెంట్ అఫైర్ ఒక పేజ్లో స్టార్టింగ్ ఇలా చేస్తారు, ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనము ఎగ్జాంపుల్గా కరెంట్ అఫైర్ ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు ఉంది అని వై అని ఇస్తాడు ఫస్ట్. ఓకే, వై అని న్యూస్లో ఇస్తాడు ఎందుకు ఉంది అని. నెక్స్ట్ అబౌట్ ఇస్తారు, అంటే దాని ఏంటి సివిల్ కోడ్ అంటే ఏంటి అని. తర్వాత దాని మైల్ స్టోన్స్ ఏమైతే ఉన్నాయా, అంటే ముందు ఆరిజిన్ ఎక్కడుంది, ప్రీ ఇండిపెండెన్స్ ఎట్లుంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎట్లుంది అని ఇస్తారు. మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇస్తారు. తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, ఓకే, ఫేవర్ ఆఫ్ యూసీసీలో మనకు ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, అగేన్స్ట్గా ఏమున్నాయి, మళ్ళీ మనకు వే ఫార్వర్డ్ ఇస్తాడు. ఓకే, కంక్లూజన్, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఏంటి ఒక్క దాంట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. లైక్ ఒక కరెంట్ అఫైర్ ఎలా ఉంటుందంటే ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లాగా ఉంటుందన్నమాట. ఒక మెయిన్స్ ఆన్సర్ లాగా ఉంటుంది మనకు. సో మనం ఏం చేయాలి, ఇందులో మనకు కావాల్సింది ఏంటో అది మాత్రమే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో కరెంట్ అఫైర్ మీరు బుక్ ఓపెన్ చేస్తే టోటల్గా పేపర్ ఎండ్ టు ఎండ్ చదువుతూ కూర్చోవద్దు. ఇలా చదువుతూ కూర్చుంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మనము ప్రిసైజ్గా తెలిసి ఉండాలి మనకు ఎంతవరకు మాత్రం మనకు కరెంట్ అఫైర్ అవసరము అనేది మాత్రమే. హూ అంటే ఒకవేళ మనకి ఏదైనా కమిటీ ఉందనుకోండి, ఒక కమిటీ ఎవరైనా పెట్టుంటే ఆ కమిటీ పేర్లు ఏంటి. ఓకే, సో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంది, లేకుంటే మినిస్ట్రీ ఎవరి కింద ఉంది, ఏదైనా ఒక స్కీమ్ ఉంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి, అంటే మనకు హూ, వెన్, వేర్ అండ్ ఆబ్జెక్టివ్ వీటి దగ్గర మాత్రమే మనకు కరెంట్ అఫైర్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట. సో మనము ఎలా చదవాలి, పిక్ చేసుకొని చదవాలి. ఓకే, ఎక్కడ వరకు మనకి ఇది అవసరము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకు అవసరం లేదు. ఈ యూసీసీలో ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకు అవసరం లేదు. మళ్ళీ వే ఫార్వర్డ్ అవసరం లేదు. ఓకే, అబౌట్ చదవాలి. ఓకే, అది ఎలా వచ్చింది అనేది అది చదవాలి. ఇలా మనము ఒక్కొక్కటిగాను ఈ మైల్ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఈ మైల్ స్టోన్స్ కూడా అవసరం లేదు. ఇలా మనము పిక్ చేసుకొని చదవాలి. అప్పుడే మనకు కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీ అవుతాయి అన్నమాట ప్రిలిమ్స్లో మనము ఆన్సర్ చేయడానికి. సో ప్రిలిమ్స్ని మైండ్లో పెట్టి మనము ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి మనము లైక్ ఎండ్ టు ఎండ్ ఏంటి, డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఇవి మనము ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. సో క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ కరెంట్ అఫైర్ ఒకసారి చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 ఇది మనకి ఎవరు పబ్లిష్ చేస్తారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఎన్జిఓ అనమాట. ఇది ప్యారిస్ బేస్డ్ ఎన్జిఓ, వీళ్ళు పబ్లిష్ చేస్తారు. సో ఇందులో ఇండియా ర్యాంక్ ఏంటి, 161 అవుట్ ఆఫ్ 180. సో మనకి ఇక్కడ ఏం చదువుతున్నాము, ఇండెక్స్ బేస్డ్ చదువుతున్నాము. సో ఇండెక్స్ బేస్డ్ ఎప్పుడైనా చదివినప్పుడు ర్యాంక్ ఏంటి, ముందుగా ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, హూ. ఓకే, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అండ్ ఎంత వచ్చింది మనకు, ఇది మనము చదవాల్సింది, ఫోకస్ చేయాల్సింది. సో ఇండెక్స్ బేస్డ్ మీరు ఏమైనా చదివితే ఎవరు పబ్లిష్ చేస్తారు, ఎంత ర్యాంక్ వచ్చింది, అంతే. అంతకు మించి ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు ఇందులో ఆబ్జెక్టివ్ ఈ మనకు అంటే వెయిటింగ్ బేస్ చేసి మనకు ఇది తీసుకుంటున్నారు అనేది కూడా క్వశ్చన్ అడుగుతారు. సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్,
ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఎగ్జామ్‌లో మనకు వాట్ ఈస్ ట్రిపుల్ టెస్ట్ అన్నారనుకోండి. ట్రిపుల్ టెస్ట్ అంటే మనకు ఇది యూపీ గవర్నమెంట్ వాళ్ళ 5 మెంబర్స్ కమిషన్‌తో ఒక సర్వేని కండక్ట్ చేస్తుందనమాట. ఎందుకు అంటే ఈ ఎస్పెషల్లీ ఓబీసీ రిజర్వేషన్ అనేది లోకల్ బాడీస్‌లో ఎంతవరకు ఉంది అనేది అనమాట. సో దీన్ని బట్టి ఏంటి అంటే వీళ్ళు డెవలప్‌మెంట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి ఈజీ అవుతుంది అని వీళ్ళు 3 స్టెప్ అంటే టు సెటప్ a dedicated commission to specify proportion of reservation and to ensure reservation and others. ఎందుకంటే వీళ్ళకు ఏదైతే 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ దాటిపోతుందా లేకుంటే దానికంటే తక్కువ ఉందా, ఒకవేళ దాటిపోతే మిగిలిన సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో దాని పరంగా అంటే వీళ్ళు సీలింగ్ని దాటిపోతున్నారా లేదా అనేది ఒక రివ్యూ కావాలి, ఒక సర్వే అనేది కండక్ట్ చేసిందనమాట. ఓకే, 5 మెంబర్స్ కమిషన్తో. సో దేని ప్రకారం చేసింది? ఒక ట్రిపుల్ టెస్ట్ ప్రకారం చేసింది. దీన్ని మనం ఏమంటాం? ఒకవేళ క్వశ్చన్లో మనకు వాట్ ఈస్ ట్రిపుల్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ అబౌట్ ఓబీసీ రిజర్వేషన్. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? దాని ఆబ్జెక్టివ్ ఏంటి? ఎప్పుడైనా కూడా కరెంట్ అఫైర్ అంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు అది ఎందుకుంది. ఓకే, సో ఆబ్జెక్టివ్ ఈజ్ ఓబీసీ రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్. ఓకే, అర్బన్ బాడీ అని ఒకవేళ అడిగారు అనుకోండి. ఓకే, లోకల్ బాడీస్. నెక్స్ట్ ఈ మనం యూపీ ఇది ఎవరు పెట్టారు మనకు? యూపీ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాలో ఫస్ట్ ఈ గవర్నెన్స్ స్టేట్ ఏది అంటే మనకు కేరళ అయిందనమాట. సో కేరళ గవర్నమెంట్ ఒకసారి మనం చూస్తే ఏ ఇనిషియేటివ్స్తో కేరళ గవర్నమెంట్, ఫస్ట్ క్వశ్చన్ ఇండియాలో ఈ గవర్నెన్స్ స్టేట్ ఏది అంటే కేరళ. అది ఎలా అయింది? నెక్స్ట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుందంటే ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్ ఒకటి, నెక్స్ట్ ఈ సేవనం అనే ప్రాజెక్ట్ ఒకటి. సో ఈ రెండింటి వల్ల కేరళ గవర్నమెంట్ ఫస్ట్ ఇండియా ఈ గవర్నెన్స్ స్టేట్ అయిందనమాట. నెక్స్ట్ మోడల్ ప్రిజన్ యాక్ట్ 2023. సో ఈ యాక్ట్ ఏంటి అంటే దేన్ని రీప్లేస్ చేస్తుందంటే ప్రిజన్స్ యాక్ట్ 1894 అనే యాక్ట్ని రీప్లేస్ చేసిందనమాట. ఇక్కడ మనము ఇలాంటి యాక్ట్లు ఏమైనా రీప్లేస్ అయ్యి మనకు కొత్తగా వస్తే దేన్ని రీప్లేస్ చేసుకొని వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ అఫైర్లో. ఓకే, సో ప్రిజన్స్ యాక్ట్ ఆఫ్ 1894ని రీప్లేస్ చేసి మనకు 2023 యాక్ట్ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఇందులో ఏంటంటే మనకు మ్యాక్సిమం ఈ విమెన్ ఎవరైతే ఉంటారో విమెన్ కల్ప్రిట్స్, ఇంకా ట్రాన్స్జెండర్స్, ఇంకా జూవెనైల్ వీళ్ళకు కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. కొంచెం జైళ్ళన్నీ ఇరుకు ఉన్నాయి కదా, వాటిలో కూడా కొంచెం బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ మోడల్ ప్రిజన్స్ యాక్ట్ తీసుకొచ్చిందనమాట. సో ఇందులో కొంచెం స్టాటిస్టిక్స్ కూడా తీసుకున్నాం చూడండి. ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2021 ఏం చెప్తుంది మనకు? 77% జైల్ ఇన్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అండర్ ట్రయల్స్లోనే ఉన్నారంట. చూడండి, ఫర్ సపోజ్ 100% మనము జైల్లో ఎంతమంది ఉన్నారో 100% తీసుకుంటే అందులో 77% అండర్ ట్రయల్స్ అంట. అండర్ ట్రయల్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఇంకా కన్విక్ట్ కాదు, అంటే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసి వీళ్ళకి శిక్ష వేయలేదు, ఇంకా వీళ్ళు ట్రయల్స్లోనే ఉన్నారని అర్థము. అంటే వాళ్ళు ఎందులో ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. సో 77% ఇంకా అలాంటి కేసులే ఉన్నాయంట, అంతమంది ఉన్నారు. అందులో మళ్ళీ మనం చూస్తే 25% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లిటరేట్ అనమాట, అంటే వాళ్ళకి చదువు రాదు, అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ సెక్షన్స్ కింద అసలు వచ్చారు అనేది కూడా వాళ్ళకి తెలియదు, 25%. ఓకే, ఇంకా మన ఎన్సీఆర్బి రిపోర్ట్స్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్స్ కానీ చూసినట్లయితే 5.54 lakh పీపుల్ ప్రిజన్స్ మనకు ఇండియాలో అక్రాస్ ఉన్నారంట. టోటల్ ఇండియాలో మనకు 5.5 lakh ఉన్నారు. కానీ కెపాసిటీ ఏంటి? దాని కెపాసిటీ యాక్చువల్ కెపాసిటీ అంటే 4.25 lakh మాత్రమే. అంటే మనకు చాలా ఎక్సెస్లో మన కెపాసిటీకి మించి కూడా మనకు ప్రిజన్స్ ఉన్నారు, మనకు ఫెసిలిటీస్కి మించి ప్రిజన్స్ ఉన్నారు ఇండియాలో అని చెప్తుంది ఈ రిపోర్ట్, ఎన్సీఆర్బి రిపోర్ట్. సో ఢిల్లీ అయితే మాత్రం 183% రేట్ ఉందంట, దీనికి మాత్రం ఆక్యుపెన్సీ రేటు. అంటే 100%ని దాటి 83% ఎక్స్ట్రా ఉందన్నమాట ఢిల్లీలో. సో ఇది మోడల్ ప్రిజన్స్ యాక్ట్ మనకు 2023 దేన్ని రీప్లేస్ చేసింది? ప్రిజన్స్ యాక్ట్ ఆఫ్ 1894ని రీప్లేస్ చేసింది. ఓకే, దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరు అనంటే మనకు హ్యాస్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏ మినిస్ట్రీ అనే దానికి కూడా మనము ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఒకసారి మనం ఎలా ప్రిజన్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనము కమిటీని చూద్దాము. సో ఏ కమిటీ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఈ కమిటీలో ఏమేమి చెప్పారు, రికమెండేషన్స్ ఏమి ఇచ్చారు, అవన్నీ కూడా మనకు వాటికి కొంచెం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇద్దాం. అసలే చదవద్దని నేను అనట్లేదు, సో కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ ఇద్దాము. సో ప్రిజన్స్ గురించి మనకు అసలు ఈ యాక్ట్ యాక్ట్ మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ముల్లా కమిటీ నుంచి వచ్చిందనమాట. సో మనకు ఒకవేళ కమిటీస్ నేమ్స్ అన్ని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు అనుకోండి, విచ్ ఆఫ్ ది పేర్ ఈస్ కరెక్ట్ అని. సో ముల్లా కమిటీ అంటే మనము ప్రిజన్స్ యాక్ట్ అని పేరింగ్ ఉండాలన్నమాట, అప్పుడు మనం కరెక్ట్ పెట్టేస్తాం. సో ముల్లా కమిటీ రికమెండ్ చేసిందంట జైల్ రిఫార్మ్స్ జరగాలి అని. ఎవరంటే జస్టిస్ ఏఎన్ ముల్లా గారు మనకు కమిటీకి రికమెండేషన్స్ ఇచ్చారు. సో ఈ రీహాబిలిటేషన్ కానీ, ప్రొబేషన్ కానీ, ఇంకా
స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిజన్స్ని చూసుకునే జైల్ స్టాఫ్ వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆర్గనైజ్డ్ ఇన్ డిఫరెంట్ క్యాడర్స్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని, ఇంకా అండర్ ట్రయల్స్లో ఉండే వాళ్ళని ఇంకా కూడా మనం తగ్గించాలి. కన్విక్స్ని మనము వాళ్ళతో అంటే ఎవరైతే ఆల్రెడీ అండర్ ట్రయల్లో ఉంటారో వాళ్ళను కన్విక్స్తో కలపద్దు, వాళ్ళని కొంచెం సపరేట్గా పెడదాము అంటే. సో ఇందులో వీళ్ళ సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది అనమాట ఈ కమిటీ. ఈ రకంగా మనము యాక్ట్ ఏంటి, అది దేన్ని రీప్లేస్ చేసింది, అంతకుముందు ఏమైనా కమిషన్ ఉందా వాటికి మించి, వాటి గురించి. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఆస్పిరేషన్స్ బ్లాక్ ప్రోగ్రామ్. ఈ ఆస్పిరేషన్స్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు పెట్టిందనమాట. ఏంటి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని. ఇదేంటంటే మనకు ఇండియా వైడ్ ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో మనము కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని డెవలప్ చేసిందనమాట. ఏ సెక్టర్స్లో డెవలప్ చేసిందంటే హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకు ఈ డెవలప్మెంట్ అనేది ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని మనం చూస్తాము. ఇది కూడా మనకు యూపీఎస్సీలో వచ్చిందనమాట ఈ క్వశ్చన్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది. యూనియన్ బడ్జెట్ 2023-24లో మనకు ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే ఈ ప్రోగ్రాము 500 బ్లాక్స్ అక్రాస్ ద 31 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, 500 బ్లాక్స్ని కవర్ చేయాలి మనకు అని బడ్జెట్లో చెప్పిందంట. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ అపెలేట్ ట్రిబ్యునల్. సో ఇప్పుడు మనకు జిఎస్టీ ట్రిబ్యునల్ అనేది ఏంటంటే జిఎస్టీకి సంబంధించి ఏవైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కంప్లైంట్స్ ఉన్నాయి, లేకుంటే ఏదైనా ఫైల్ చేయాలి రిపోర్ట్ అనుకోండి, అది మనం ఈ ట్రిబ్యునల్లో ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిబ్యునల్లో ఏంటి, ఇది మనకు దీన్ని ఏమంటామంటే అపిలేట్ అథారిటీ ఆర్ రివిజనల్ అథారిటీ అంటాం అనమాట. దేనికి ఇది అగేన్స్ట్గా మనకు ఏదైతే సెకండ్ ప్యానల్ ఉందో ఫోరం ఆఫ్ జిఎస్టీ అండర్ జిఎస్టీ, ఇందులో మనము ఇది అపిలేట్ అథారిటీ ఆర్ రివిజనల్ అథారిటీ అని దీన్ని అంటాము. సో ఇది దేనికి ఉంది మనకు అంటే డిస్ప్యూట్స్ని రిజల్యూట్ చేయడానికి అనమాట. ఏవైతే జిఎస్టీకి సంబంధించి మనకు క్వశ్చన్స్ అండ్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఇప్పుడు కోర్టులో ఫైల్ చేస్తే మనకు కోర్టులో కేసులన్నీ అలాగే ఆల్రెడీ బాగా టైం పడుతుంది. సో జిఎస్టీకి స్పెషల్గా మనకు సపరేట్గా ఉంటే ట్రిబ్యునల్ ఒకటి సమస్యలు అనేవి తొందరగా పరిష్కారం అవుతాయి అని మనకు ఈ అపెలేట్ ట్రిబ్యునల్ ఒకటి పెట్టడం జరిగింది. ఇందులో 2 బెంచెస్ ఉంటాయి, ఒకటి ప్రిన్సిపల్ బెంచ్, ఒకటి స్టేట్ బెంచ్. సో ప్రిన్సిపల్ బెంచ్లో ఏంటి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, టెక్నికల్ మెంబర్ ఒకటి సెంటర్ నుంచి ఉంటారు, టెక్నికల్ మెంబర్ స్టేట్ నుంచి ఉంటారు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈ రెండింటికి మనకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఏవైతే సప్లై బేస్డ్ ఉంటాయో ఇష్యూస్ అవి ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అవ్వగలదు అనమాట. ఇది మాత్రమే హియరింగ్స్ ఇవ్వగలదు ఈ కేసెస్ మీద. స్టేట్ బెంచ్ ఏంటి మనకు ఇందులో 2 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఒక టెక్నికల్ మెంబర్ ఉంటారు స్టేట్ నుంచి, ఇంకో టెక్నికల్ మెంబర్ సెంటర్ నుంచి ఉంటారనమాట. ఓకే, సో ఇది దేనికి పెట్టారంటే అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోలేరు కదా, అందుకు ట్రిబ్యునల్స్ని ప్రతి ఒక్క స్టేట్లో పెట్టేశారనమాట. సో ప్రతి ఒక్క స్టేట్స్ రిక్వెస్ట్ కొరకు ఈ బెంచ్ని అరేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ స్టేట్లో ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అక్కడ జిఎస్టీకి సంబంధించినవి అందులో వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్వరాజ్యం, ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఈ జిఈఎం అంటే ఏంటంటే ఈ మార్కెటింగ్ ప్లేస్. ఓకే, సో ఇదేంటంటే మనకు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మనకు నేషనల్ పంచాయతీ డే ఏదైతే ఉందో మనకు ఆ 30th నేషనల్ పంచాయతీ డే, ఈ ఇయర్ మనకు 30th నేషనల్ పంచాయతీ డే. సో అప్పుడు మనకు మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఈ జిఈఎం అనే పోర్టల్ని రిలీజ్ చేశారనమాట. ఇవి దేనికి ఉన్నాయి మనకంటే ఇది ఒక ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఇన్ పంచాయత్స్లో మనకి ఏవైతే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే, పంచాయత్స్లో మనము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టారనమాట. సో ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఈ జిఈఎం పోర్టల్ మనం ఒకసారి చూసినట్లయితే దేనికి ఉంది, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దిస్ ఇస్ ఫర్ పంచాయత్స్. ఓకే, పంచాయత్స్లో మనము ట్రాన్స్పరెన్సీ ఇన్ ప్రొక్యూర్మెంట్ కోసం అనమాట. అంతకుముందు ఏముండేది అని అంటే స్వామిత్వ అనే ఒకటి ఉండేదన్నమాట. ఇదేంటి మనకు సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సో ఇదంతా ఏంటంటే ఈ స్వామిత్వ అనేది ఒక సర్వే అనమాట, స్వామిత్వ సర్వే. ఇదేంటంటే ఒక డిజిటల్ సర్వే. ఇదేం చేసేవాళ్ళంటే ల్యాండ్ని మొత్తం కూడా మనకి ఇండియాలో కానీ చూసినట్లయితే 50% ఆఫ్ పీపుల్ ఏంటి అగ్రికల్చర్. ఓకే, అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నారు. మన వర్కింగ్ పాపులేషన్లో 50% అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ల్యాండ్ అనేది మనకు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంత క్రూషియల్ రోల్ ప్లే చేసినప్పుడు మనం ఏం చేయాలి, అందులో రికార్డ్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకు దేనికి ఉపయోగపడుతుంది, తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీ కానీ డిస్ప్యూట్ రెజల్యూషన్ కానీ ఏదైనా డెవలప్మెంట్కి కానీ పెంచడానికి, ఇంకా లిటిగేషన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించడానికి, ఓకే గొడవలన్నీ తగ్గించడానికి, డిస్ప్యూట్స్ తగ్గించడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ స్వామిత్వ పోర్టల్ మనకు ఇంతకుముందు
పెట్టారు 2020లో ఏమో తీసుకొచ్చారు దీన్ని. తర్వాత ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ జీఈఎం పోర్టల్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఇది కూడా ఏంటి, మనకు ఈ ఇయర్తో ఏమైందంటే 1.25 crore ప్రాపర్టీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట ఈ స్వామిత్వ స్కీమ్ కింద ఎంటైర్ కంట్రీ. నెక్స్ట్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్. సో ఇదేంటి, సో ప్రతి ఒక్క గవర్నమెంట్ దగ్గర ఏంటి, వాళ్ళకి స్టేట్కి సంబంధించి రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి. మా దగ్గర ఇంత భూమి ఉంది, సో ఇంత భూమికి వీళ్ళు ఓనర్స్ ఉన్నారు, వీళ్ళు ఇది బిలాంగ్ చేస్తారు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది, ఇలా రకరకాలుగా ఈ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట ఎవరు, ఆ స్టేట్ గవర్నమెంట్. సో దాన్ని డిజిటైజ్ చేసి మనకి ఏం చేశారు, ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు డిజిటైజేషన్ కింద ఉన్నాయన్నమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా డిజిటల్గా కూడా రిజిస్టర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనము 28 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మనకు నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ NGDRS అనే రిజిస్ట్రేషన్ సిస్టమ్ కింద వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారన్నమాట. ఒక ల్యాండ్ రికార్డ్స్ని మోడరైజ్ చేస్తున్నాం, అంటే మేము డిజిటైజ్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే 18 నెంబర్ కోడ్ ఒకటి ఇస్తారనమాట, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అంటాం దీన్ని. దీన్ని ఏమంటామంటే ఈ స్కీమ్ని మనము భూ ఆధార్ అని కూడా అంటాము. సో ఈ భూ ఆధార్, సో దేన్ని భూ ఆధార్ అని అంటారు అని అంటే మనము ఇది చెప్పొచ్చు అనమాట, ULPIN అనేది మనకు భూ ఆధార్ అని కూడా దీన్ని అంటాము. సో ఇది దేనికి ఉంది మనకంటే ఇది ఒక అప్లికేషన్ ఫామ్ అనమాట, దేనికి, ఒక డాక్యుమెంట్ని రిజిస్టర్ చేసుకోవడానికి, డిజిటల్గా రిజిస్టర్ చేసుకోవడానికి. ఓకే, దీన్ని ఏ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. ఎందులో ఉంది ఇది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో మనకు ఇది చూస్తాము. నెక్స్ట్ యువ సంఘం అనేది ఏంటంటే మనకు ఇండియాలో రకరకాల యూత్ ఎవరైతే ఉంటారో, అంటే వీళ్ళేంటి 18 to 30 years ఏజ్, అంటే వీళ్ళేంటి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనమాట. సో వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్ కింద ఇండియా మొత్తం తిప్పుతారనమాట. ఏ సెక్షన్స్ కింద మనకు, అంటే ఏ ఐడియాస్ కింద వీళ్ళు తిప్పుతారంటే, వీళ్ళు మల్టీ డైమెన్షనల్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఇదేంటంటే ఇది పీపుల్ టు పీపుల్ కనెక్షన్ అనేది పెంచడానికి అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే పీపుల్ టు పీపుల్ కనెక్షన్ పెంచాలి. సో ఒకరి కల్చర్ ఒకటి తెలుసుకోవాలని. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 5 ఇచ్చారు. 5 ఏంటి, ఫస్ట్ పర్యటన అంటే టూరిజం, తర్వాత పరంపర అంటే ట్రెడిషన్స్, ప్రగతి అంటే డెవలప్మెంట్, ప్రద్యోగిక్ అంటే టెక్నాలజీ, పరస్పర్ సంపర్క్ అంటే పీపుల్ టు పీపుల్ కనెక్షన్. సో యువ సంఘం అనేది దేనికి ఉంది, పీపుల్ టు పీపుల్ కనెక్షన్కి ఉంది. ఎవరికి, ఇది మనకు 18 to 30 years ఏజ్ ఉండే వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ పీపుల్కి. సో ఇది దేని కింద ఉంది, దేని కింద వస్తుంది మనకి యువ సంఘం అంటే, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ కిందికి ఈ యువ సంఘం అనేది వస్తుందన్నమాట. సో స్టూడెంట్స్ ఏం చేస్తారు, అందరితో ఇంటరాక్ట్ అవుతారనమాట. లాంగ్వేజ్, లిటరేచర్ కానీ, క్యూజిన్ కానీ, ఫెస్టివల్స్, కల్చర్, టూరిజం అన్నింటిలో కూడా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022. సో మనకి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 మనకి ఎవరు పబ్లిష్ చేస్తారు, ఫస్ట్ ఏదైనా రిపోర్ట్ వస్తే ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇది టాటా ట్రస్ట్ వాళ్ళు పార్ట్నర్షిప్తో పబ్లిష్ చేస్తారనమాట. సో ఎవరితో పార్ట్నర్షిప్ ఉంది వీళ్ళకు అంటే, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ కామన్ కాజ్, నెక్స్ట్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, నెక్స్ట్ దక్ష్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ప్రయాస్ అండ్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ. సో వీళ్ళంతా కూడా మనము చూస్తాము ఈ రిపోర్ట్ తయారు చేయడంలో. ఇందులో మనం చూసినట్లయితే ఏ స్టేట్ ఎక్కువగా డెలివరీ చేసింది, జస్టిస్ని, న్యాయంని ఎక్కువ అందించింది అంటే మనము కర్ణాటక టాప్ ప్లేస్ అని చెప్తాము. ఓకే, టాప్ ప్లేస్ విత్ పాపులేషన్ ఆఫ్ ఓవర్ 1 crore వీళ్ళు జస్టిస్ని అనౌన్స్ చేశారంట. ఓకే, అమాంగ్ 18 ర్యాంక్స్ ఉన్నాయి. ఓకే, తమిళనాడు కొంచెం చూసినట్లయితే 2nd పొజిషన్ వచ్చింది, తెలంగాణ చూసినట్లయితే 3rd వచ్చింది, ఉత్తరప్రదేశ్ వచ్చి లాస్ట్ ర్యాంక్ 18th ర్యాంక్ వచ్చిందంట, ఈజ్ ద లోవెస్ట్ అంట. సో ఈ ఫస్ట్ రిపోర్ట్ వీళ్ళు ఎప్పుడు పబ్లిష్ చేస్తారంటే మనకు 2019 నుంచి ఈ రిపోర్ట్స్ అనేవి పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్స్ అనేవి ఇప్పుడు 2019 ఉంది, ఇక్కడ 2009 పెట్టేస్తారు. సో నంబర్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా ఎగ్జామ్లో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, ఇది కరెక్టా కాదా అని. నెక్స్ట్ ఇంటర్ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఏంటంటే మనకు ఇది ఒక కమిటీ అనమాట. ఎవరు పెట్టారు, సుప్రీంకోర్టు వాళ్ళు. ఇది ఒక కాన్సెప్ట్. దేనికి పెట్టారు, ఇంటర్ఆపరబుల్, పేరులోనే ఉంది చూడండి. మనకి ఏదైనా ఒక క్వశ్చన్ రాలేదంటే మనం పేరునే 10 సార్లు చదివితే అందులోనే ఉంటుంది ఆన్సర్, మనం వెతుక్కోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఇంటర్ఆపరబుల్ అంటే బిట్వీన్ అని మనం చెప్పొచ్చు. బిట్వీన్ దేనికి అంటే కోర్టు, పోలీసు, జైల్స్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ వీళ్ళందరికీ కూడా డేటా అనేది ఒక దగ్గరే ఉంటుందంట. అదే మనకు ఈ కమిటీ ఇంటర్ఆపరబుల్ జస్టిస్ సిస్టమ్ అనేది. సో పోలీసులు కానీ, జుడిషియరీ,
పోలీస్ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా ఒకే పోర్టల్కి వెళ్తే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటి వన్ డేటా వన్ ఎంట్రీ అనే పిల్లర్స్తో మనము ఈ డేటాను వెళ్ళి చూసుకోవచ్చు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. సో నెక్స్ట్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్. ఇదేంటి ఆధార్ ఎనేబుల్డ్ అంటే ఆధార్తో ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్, ఆధార్తో పేమెంట్ చేయొచ్చు అని. సో ఈ ఆధార్తో పేమెంట్ చేసేది ఏంటంటే ఈ ఓటీపీలు ఉంటాయి కదా, మామూలుగా మనం పేమెంట్ చేయాలంటే ఓటీపీస్ ఉంటాయి, ఆ ఓటీపీస్ అవసరం ఉండదన్నమాట. ఇదేంటంటే డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బ్యాంక్ నెంబర్, బ్యాంక్ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ బ్యాంక్ నేమ్ అండ్ ఆధార్ పెట్టినప్పుడు మనం ఫింగర్ ప్రింట్స్ పెడతాం కదా, సో ఆ ఫింగర్ ప్రింట్ ఒకటి తీసుకుంటారు. దాంతో మనము ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇందులో ఓటీపీ ఉంటుందా, ఇందులో ఓటీపీ రాదు. సో డైరెక్ట్ ఏంటి మనము బ్యాంక్ నేమ్, ఆధార్ నెంబర్ అండ్ ఫింగర్ ప్రింట్తో మనం ఈ సర్వీసెస్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యాయ వికాస్ పోర్టల్. న్యాయ వికాస్ పోర్టల్ అంటే ఏంటి? న్యాయ వికాస్ పోర్టల్ అంటే ఇది జస్టిస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. ఇదేంటి మనకు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఓకే, సిఎస్ఎస్ స్కీమ్ ఇదేంటంటే జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇది పెంచడానికి అనమాట. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటామన్నమాట. సో ఇదేంటి అంటే ఈ ప్రోగ్రామ్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్కి మనకి ఎక్కడైతే డిస్ట్రిక్ట్లో కానీ సబార్డినేట్ జ్యుడిషియరీ కానీ ఇది మనకు పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటి నుంచి ఉందంటే 1993 నుంచి ఉందన్నమాట. ఓకే, సో దిస్ పోర్టల్ హెల్ప్స్ స్టేక్ హోల్డర్స్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఏదైతే ఈ మనకు ఫండింగ్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ప్రాజెక్ట్ మానిటరింగ్ కానీ ఏవైతే ఉంటాయో, అప్రూవల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ న్యాయ వికాస్ పోర్టల్లో మనకు ఒక ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ గాను ఇందులో మనము చూడొచ్చు అనమాట. ఈ పోర్టల్లో ప్రతి ఒక్కటి కూడా మనము చూడొచ్చు, ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. నెక్స్ట్ నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్. నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్ అంటే ఏంటి అంటే మనము కర్మయోగి అని చదువుతాము. అంటే ఈ కర్మయోగి మనకు ఎప్పటి నుంచి వస్తుంది కరెంట్ అఫైర్, మిషన్ కర్మయోగి. సో మిషన్ కర్మయోగి అంటే ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్ పీపుల్కి ఇది ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. దేనికి? బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఒకవేళ ఎవరైనా ఇదేంటంటే అందరూ కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇదైతే ప్రోగ్రామ్ ఉంటుందో ఈ మిషన్కి అటెండ్ అవుతారు. సో వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఏవైతే బెటర్ మనకు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు తీసుకొచ్చింటారో అవన్నీ షేర్ చేసుకుంటారు అన్నమాట. ది బెస్ట్ వాళ్ళు తీసుకొని మిగిలిన వాళ్ళ దగ్గర అది ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఇదేంటి నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు హోస్ట్ చేస్తారు మనకంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ వాళ్ళు దీన్ని హోస్ట్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ అనేది దేనికి? నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్ అనేది ఇది ఒక నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఛాలెంజెస్ ఇన్ కీ ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్. దీనికోసం మనము ఈ నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్. ఓకే, సో నేషనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్ అంటే మిషన్ కర్మయోగి. కర్మయోగి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్. ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ అంటే పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ATR is the module of ఆన్లైన్ ఆడిట్ అనమాట ఇది. సో దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ATR రిపోర్ట్ అంటే మనం మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్స్ అని వెంటనే గుర్తుపెట్టుకోవాలి. సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఈ ATR రిపోర్ట్ని లాంచ్ చేసింది, ఈ మాడ్యూల్ని. ఇదేంటంటే పంచాయతీలో మనకి ఏవైతే అకౌంట్స్ ఉంటాయో, ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఒక ఆడిట్ బడ్జెట్ వదిలింది అనుకోండి, ఒక పంచాయతీకి ఇంత బడ్జెట్ ఇస్తున్నామని. సో ఆ బడ్జెట్కి సంబంధించి దాని యూజింగ్ ఎలా జరుగుతుంది, ఒకవేళ అందులో ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఏ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేశారు అండ్ ప్రాసెస్లో ఏమున్నాయి, ఏవి చేయలేకపోయారు అనేవి అన్ని రిపోర్ట్ కూడా, ఈ ఆడిట్ రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఎందులో ఉంటుంది? ATR మాడ్యూల్లో ఉంటుందన్నమాట. ఇదేంటి? ఒక ఆన్లైన్ ఆడిట్. ఏంటి ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ అని కూడా పెట్టచ్చు ఒకవేళ. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఎలాగో అకౌంట్స్ ఉంది కదా, ఆడిట్ ఉంది కదా, ఫైనాన్స్ మినిస్ట్రీ అనుకుంటే ఫైనాన్స్ మినిస్ట్రీ కాదు, పంచాయతీరాజ్. నెక్స్ట్ న్యాయబంధు ప్రోగ్రామ్. న్యాయబంధు అంటే న్యాయానికి బంధువు ప్రోగ్రామ్. ఇది మనము డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. ఇదేంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇప్పుడు ఎవరైనా ఒక కేసులో ఉన్నారనుకోండి, ఒక కేసులో ఏదైనా ఒక పోలీస్ కేసు అయింది. సో వాళ్ళకు ఎలాంటి, ఒకవేళ లాయర్ కానీ ఎలాంటి అడ్వకేట్ సపోర్ట్ లేదనుకోండి, సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకొని వీళ్ళకు వాళ్ళ ఇష్యూ ఏంటి అనేది అందులో వాళ్ళు సర్చ్ చేసినట్టయితే వాళ్ళకు ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది అనమాట. సో ఇదేంటి? జస్టిస్ అనేది ప్రతి ఒక్కరికి గాను వాళ్ళ అందుబాటులో ఉండాలి. అంటే మనీ లేదని వాళ్ళకు న్యాయం లేకుండా పోకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారనమాట. ఇదేంటిది? న్యాయబంధు ప్రోగ్రామ్.
దీన్ని లాంచ్ చేసింది ఎప్పుడు 2017లో, ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా అంటాము. నాల్సా దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, ఇందులో ఏ ఏరియాస్లో తీసుకోవచ్చు? సివిల్, క్రిమినల్ అండ్ ఫ్యామిలీ లా, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఈ మొబైల్ అప్లికేషన్లో ఉంటాయన్నమాట. సో ఎవరే కానీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయొద్దు అని. పరివార్ పెహచాన్ పత్ర అంటాం. పరివార్ పెహచాన్ అంటే ఫ్యామిలీ గుర్తింపు పత్ర, ఓకే, కార్డ్. సో ఫ్యామిలీ గుర్తింపు కార్డు అంటే ఇదేంటంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారు, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ పరివార్ పెహచాన్ పత్రం ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి ఏం చేస్తారు, ఈ కార్డ్ వల్ల ఏమవుతుంది, ఆ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏ స్కీమ్స్కి అర్హులు అవుతారు, ఓకే, వాళ్ళు ఏ సెక్యూరిటీ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలదు అనేది ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎవరు చేస్తారు, ఇదేంటి ఫస్ట్ పేపర్లెస్ అండ్ ఫేస్లెస్ అనమాట ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ సర్వీసెస్. ఇదేంటి మనకు పేపర్లెస్, ఇదొక కార్డ్ అంతే. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈజీ అడ్మినిస్ట్రేషన్ అనేది అవుతుంది. దీన్ని ఎవరు చేస్తారంటే హర్యానా గవర్నమెంట్ అని చెప్తాము. ఓకే, హర్యానా గవర్నమెంట్ దీన్ని స్టార్ట్ చేసింది అనమాట, 2020లో స్టార్ట్ చేసింది. అదేంటి డిజిటల్ ఫార్మాట్లో మనము ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. నెక్స్ట్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం సీ పోర్ట్స్ చూసామా, సీ పోర్ట్స్ అంటే ఏంటి, మనకు ఏవైతే మన సముద్రం దగ్గర పోర్ట్స్ ఉంటాయో మనం అవి సీ పోర్ట్స్ అంటాము. సో ఇవి దేనికి, కనెక్టివిటీకి అనమాట, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కనెక్టివిటీకి. సేమ్ ఇదే మనకు ల్యాండ్ పైన జరుగుతాయి, అది ల్యాండ్ పోర్ట్స్. సో ల్యాండ్ పోర్ట్స్ అంటే మనకు దేనికి కనెక్టివిటీ కావాలి, ఇప్పుడు ఇండియాలో అయితే అందరము కలిసి ఉంటున్నాం కాబట్టి దేనికి అవసరం లేదు. అదే మనం వేరే స్టేట్స్కి వెళ్ళామనుకోండి, వేరే కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏం కావాలి, మనకు కనెక్టివిటీ కావాలి. కాబట్టి మనకి ఏవైతే మన బార్డర్స్ ఉన్నాయో, ఈ అటారీ బార్డర్ అంట, అగర్తలాలో అంట, ఇంకా జోగ్బనీ అంట, ఒక సీతంపుర, ఇవన్నీ కూడా ఏంటి మనకు, ఇవి మన బార్డర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇండియాలో మనకు కరెంట్లీ 9 ఆపరేషనల్ బార్డర్స్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ బెటర్ సెక్యూరిటీ చెక్ పోస్టులు పెడతారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక సేఫ్ క్రాస్ బార్డర్ అనేది, ఒక సేఫ్ క్రాసింగ్ అనేది జరగాలి అంటే, ఎలాంటి క్లాషెస్ లేకుండా క్రాసింగ్ అనేది సేఫ్గా ఉండాలి అని గవర్నమెంట్ మనకి ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ పెట్టిందనమాట. ఇది 2012 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ముందుగా ఇది స్టాచ్యుటరీ బాడీగా ఉండేది. ఓకే, నెక్స్ట్ ఈ అథారిటీ మనం చూస్తే LPAI ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ. మనము దేనికి, టాస్క్ బిల్డింగ్ ల్యాండ్ పోర్ట్స్ ప్రొవైడ్ సేఫ్, ఓకే, సేఫ్, సీమ్లెస్ అండ్ ఎఫిషియంట్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్, కార్గో కానీ ఏవైనా మనం ఒకవేళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తుంటే ఆ కార్గో మూవ్మెంట్ ఇవన్నీ కూడా మనకు సేఫ్గా ఉండడానికి ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ భారత్ కోష్ పోర్టల్ అంటే భారత్ కోష్ అంటే మనం ఏం చెప్తామంటే ఒక ఖజానా లాగా చెప్తాం. ఖజానా అంటే వేర్ మనీ వి స్టోర్ ద మనీ అన్నట్లు. సో ఏవైనా కూడా గవర్నమెంట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయనుకోండి, మీరు ఏదైనా గవర్నమెంట్కి పే చేయాలి, అది ఫీ కానీ ఫైన్ కానీ, ఓకే, ఏదైనా సేవింగ్ కానీ, ఇవన్నీ మీరు పే చేయాలంటే ఇది ఒక పోర్టల్ ఒకటి పెట్టారనమాట. ప్రతి ఒక్కటి మీరు ఏ గవర్నమెంట్ పే చేయాలన్నా ఈ పోర్టల్, భారత్ కోష్ పోర్టల్లోకి వెళ్తే 24/7 ఇది ఆన్లైన్లో ఉంటుంది, ఇయర్ వైడ్. సో దీని ద్వారా మీరు ఈ గవర్నెన్స్, ఇది మనకి దేనికంటే ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్సలెంట్ కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. దేనికి మనకు ఇది ఫైనాన్షియలీ మనం ఏదైతే గవర్నమెంట్కి పే చేయాలో అవన్నీ కూడా ఇందులో పే చేయొచ్చు. అంటే ఒక్కొక్క దాంట్లో మీరు వెళ్ళి పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ ఒక ఫైన్ ఉంది, ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన ఫైన్ ఉంది, మీరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు ఆన్లైన్లో పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏదైనా సరే భారత్ కోష్ పోర్టల్లోకి వెళ్ళి గవర్నమెంట్కి పే చేయాలంటే ఈ పోర్టల్కి వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఈ గవర్నెన్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మనకు ఈ భారత్ కోష్ పోర్టల్తో. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆన్ ద నెట్ 2023 రిపోర్ట్. సో ఫ్రీడమ్ ఆన్ ద నెట్ మనకి ఎవరిస్తారు, పబ్లిష్ చేస్తారు, ఫ్రీడమ్ హౌస్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇది ఒక NGO అనమాట, వాషింగ్టన్ DCలో. సో ఇదేంటంటే మనకు 100 వరకు ఉంటుంది అనమాట, 1 to 100 వరకు ఇది ర్యాంకింగ్ ఉంటుంది. సో 1 ఏదైతే వస్తుందో అది ది వర్స్ట్, 100 ఏదైతే వస్తుందో అది ది బెస్ట్. ఇండియా ఎక్కడ ఉందంటే 50లో ఉందంట. సో ఇంకా మనం చూసినట్లయితే మేజర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏమున్నాయి, ఓకే, ప్రతిసారి మనకి ఏదో ఒకటి కోర్టు తీర్పు చెప్తూనే ఉంటుంది. ఓకే, రీసెంట్గా ఇంకా మనం ఎక్కువ న్యూస్లో చూసేదైతే కావేరీ వాటర్ అని చెప్తాము, తర్వాత గోదావరి అని కూడా చెప్తాము. సో ఇవి మనం చూసినట్లయితే ఇక్కడ రివర్స్ ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఏ స్టేట్స్ మధ్యలో ఆ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఫార్మేషన్ ఆఫ్ ది ఇయర్, ఆ ఇయర్కి ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పరిచింది, ఈ సుప్రీంకోర్టు మనకు ఏదైనా కూడా ఎప్పుడు ఏర్పరిచింది అనేది. గోదావరి చూసినట్లయితే మనకు గోదావరి ఎక్కడెక్కడ వేటి మధ్యలో ఉంది మనకు, ఓకే, మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్, యాక్చువల్లీ తెలంగాణ కూడా రావాలి ఇక్కడ, ఓకే, తెలంగాణ కూడా రావాలి, కృష్ణ, నెక్స్ట్
ఒడిషా, కర్ణాటక మనకు గోదావరి. సో మనము రివర్ పేరు అండ్ ఏ స్టేట్స్ వాటి మీద గొడవ పడుతున్నాయి. కృష్ణ మహారాష్ట్ర, ఏపీ అండ్ కర్ణాటక అని చెప్తాము. నర్మదా ఏమో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర చెప్తాము. రావి అండ్ బియాస్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్. కావేరి అయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ పుదుచ్చేరి అని చెప్తాము. మేజర్గా మనము కావేరి మనము కర్ణాటక అండ్ తమిళనాడుకి ఇంకా ఎక్కువ చెప్తాము. వంశధార ఏంటి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా. మహాదయి గోవా, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. మహానది ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా. ఇవి మనం చూస్తే మేజర్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద కన్సర్న్ స్టేట్స్ మనం చూసినట్లయితే వాటర్కి సంబంధించి రివర్స్కి. నెక్స్ట్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటిడి అని చెప్తాము. ఈ ఎన్సిటిడి ఏంటంటే ఇది ఒక మనము సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఏదైతే నేషనల్ క్యాపిటల్ ఏది మనకు ఢిల్లీ కాబట్టి, న్యూ ఢిల్లీ కాబట్టి అక్కడ ఏదైతే పబ్లిక్ ఆర్డర్, పోలీస్ అండ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంటే చూసుకుంటుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. అదర్ దాన్ దాట్ మనకు స్టేట్ గవర్నమెంట్ అక్కడ చూసుకుంటుంది. సో ఇక్కడ ఏమైందంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేద్దాము అని అనుకుందనుకోండి, అక్కడ గవర్నర్ సైన్ తీసుకుందాం అనుకుంటే గవర్నర్ ఏం చేస్తారు, గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏంటి మనకు అంటే సెంటర్ రిలేటెడ్ అనమాట. సెంటర్కి ఎక్కువగా ఆయన మద్దతు ఇస్తారు. ఎందుకంటే సెంటరే ఆయన అపాయింట్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఆయన వాళ్ళ డెసిషన్స్ని ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైంది, ఎప్పుడే కానీ క్లాషెస్ అనేవి ఉంటాయన్నమాట ఈ లెఫ్టినెంట్ గవర్నర్కి అండ్ స్టేట్స్కి. సో నాట్ ఓన్లీ దెమ్, మనం చూసినట్లయితే తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ వీళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ గవర్నర్స్తో వీళ్ళకు ఒక క్లాషెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే గవర్నర్ ఏం చేస్తారు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా చేయట్లేదు, వీళ్ళు మా అడ్మినిస్ట్రేషన్ కట్టుబడుతున్నారని వీళ్ళు అంటారు. వీళ్ళేమో లేదు వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వట్లేదని వీళ్ళు అంటారు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చిందనమాట. ఏమిచ్చింది, ఎవరైతే గవర్నర్ ఉన్నారో ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏమున్నారో వాళ్ళు సిఓఎం అంటే క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఖచ్చితంగా కూడా వాళ్ళ ఎయిడ్ అండ్ అడ్వైస్ ఫాలో అవ్వాలి. వాళ్ళు బౌండ్ అంటే వీళ్ళు ఏదైనా ఒకటి ఫర్ సపోజ్ ఒక యాక్ట్ ఏదైనా పెట్టారనుకోండి, ఒక యాక్ట్ పెట్టినప్పుడు దానికి వీళ్ళు ఆల్రెడీ ఆమోదం తెలిపినప్పుడు గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపేయాలి అని వీళ్ళని బౌండ్ టు ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ సిఓఎం అని చెప్పిందనమాట. ఏదైతే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చిందో దీనికి అగేన్స్ట్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందో ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసిందనమాట. ఇట్ నలిఫైస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సుప్రీంకోర్ట్ రీసెంట్ డెసిషన్. సో ఏం చెప్పింది మరి ఇక్కడ ఆర్డినెన్స్లో అంటే, ఫస్ట్ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక యాక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక పార్లమెంట్ ఇక్కడ పార్లమెంట్లో ఇక్కడ ఏంటి గవర్నమెంట్ నెక్స్ట్ ఇక్కడ అపోజిషన్ పార్టీ. సో ఇక్కడ వీళ్ళు ఒక యాక్ట్ తీసుకొస్తే వీళ్ళు ఏం చేయాలి, డిస్కషన్ జరిగి ఇది పెడుతున్నాం మేము అండ్ ప్లస్ వీళ్ళు కూడా ఒప్పుకోవాలన్నమాట. ఇద్దరు కానీ ఒప్పుకుంటే ఏం జరుగుతుంది, అట్ డిపెండ్స్ మనం కాన్స్టిట్యూషన్ బిల్లా లేకుంటే నార్మల్ బిల్లా, ఫైనాన్షియల్ బిల్లా, ఏం బిల్ అనేది. సో డిస్కషన్ జరిగి ఏమవుతుంది, యాక్ట్కి సైన్ చేసేస్తారనమాట. కానీ ఆర్డినెన్స్ అనేది ఏంటంటే దీంట్లో ఈ డిస్కషన్స్ అనేవి ఏముండవు, జస్ట్ ఇది గవర్నమెంట్ ఒక సిగ్నేచర్ చేసి ఒక ఆర్డర్ని పాస్ చేస్తుందన్నమాట. సో ఈ ఆర్డినెన్స్ వల్ల ఏమైంది, మనకు సుప్రీంకోర్టు డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని నలిఫై చేసేస్తుందంటే ఈ ఆర్గ్యుమెంట్. సో ఈ ఆర్డినెన్స్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా స్టేట్స్ అనేవి ఏంటి వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఖచ్చితంగా ఈ గవర్నర్కే ఎక్కువగా, ఎల్జీకే ఎక్కువగా ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాము. సో ఢిల్లీలో ఎల్జీకి కొంచెం ఎక్కువ పవర్ ఇచ్చేలాగా ఈ ఆర్డినెన్స్ని ఫామ్ చేస్తారనమాట. ఫస్ట్ మనం ఒకసారి చూద్దాము ఇదేంటి, మనకు ఆర్డినెన్స్ అంటే ఏంటి, ఇట్ పవర్స్ టు ద లెజిస్లేటివ్ ఓవర్ సర్వీసెస్. ఏదైతే మనకు ఇది పవర్ ఇస్తుంది అనమాట లెజిస్లేచర్కి ఓవర్గా, అంటే డిస్కషన్ అనేది ఉండదు, అపోజిషన్కి ఇందులో ఏం మాట్లాడడానికి ఉండదు, డైరెక్ట్గా ఈ ఆర్డినెన్స్ అనేది జస్ట్ పాస్ చేస్తే సరిపోతుంది. దీనికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 నుంచి వస్తుంది, ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 నుంచి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి కూడా మనము ఇవి చూస్తాం అనమాట. దీనికి పవర్ వస్తుంది ఆర్డినెన్స్కి. ఇంకా మరి పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్టికల్ 123, ఆర్టికల్ 213 ఇవేంటంటే పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రొమల్గేట్ ఆర్డినెన్స్ డ్యూరింగ్ ద రీసెస్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ ఫంక్షన్లో లేనప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ప్రెసిడెంట్ ఈ పవర్ని యూజ్ చేసి, ఆర్డినెన్స్ని యూజ్ చేసి ఏదైనా కూడా పాస్ చేస్తారనమాట, యాక్ట్ ఏదైనా పాస్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 213
213 దీనికి గవర్నర్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైతే లెజిస్లేచర్ అంటే ఏదైనా ఎలక్షన్స్ జరిగి ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వలేదు అనుకోండి, ఆ అసెంబ్లీ అప్పుడు ఒకవేళ ఆ యాక్ట్ అవసరం వచ్చింది, ఏదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఆర్డినెన్స్ని ఫామ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ ఎన్కోర్ సాఫ్ట్వేర్. ఎన్కోర్ అనేది ఇది మనకు ఒక సాఫ్ట్వేర్ దేనికి ఉంది అంటే ఇది ఎలక్షన్స్ కమిషన్ వాళ్ళు నిర్మించబడింది అనమాట, డిజైన్ చేశారనమాట. ఓకే, ఎన్కోర్ సాఫ్ట్వేర్ ఫర్ బై ఎలక్షన్ కమిషన్, గుర్తుపెట్టుకోండి, ఎన్కోర్ సాఫ్ట్వేర్ ఎలక్షన్ కమిషన్. ఇది దేనికంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు కదా మనకు, అంటే ఏవైతే పోలింగ్ బూత్స్ ఉంటాయో ఆ పోలింగ్ బూత్స్ హెడ్, ప్రతి ఒక్క పోలింగ్ బూత్కు ఒక హెడ్ ఉంటారు అనమాట, వాళ్ళని ఆర్ఓ అంటాం, అంటే రిటర్నింగ్ ఆఫీసర్. సో వీళ్ళకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ నామినేషన్ నుంచి వాళ్ళ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ డేటా మేనేజ్ చేసేలాగా డేటా మేనేజ్మెంట్ కోసము ఈ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారనమాట, ఎన్కోర్ సాఫ్ట్వేర్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ శ్రేయస్ స్కీమ్ ఏంటంటే ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్ అనమాట. దీంట్లో టోటల్గా 3 మినిస్ట్రీస్ ఉంటాయి. ఓకే, అంబ్రెల్లా స్కీమ్ అంటే మోర్ దాన్ 1 మినిస్ట్రీ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. వీళ్ళంతా కూడా ఏం చేశారు, ఎంపవర్మెంట్ ఆఫ్ శ్రేయస్ స్కీమ్ దేనికి, ఓబీసీ అండ్ ఈబీసీ వాళ్ళకు స్టూడెంట్స్కి వీళ్ళు ఎడ్యుకేషనల్లీ సపోర్ట్ చేయడం, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫెలోషిప్ ప్రొవైడ్ చేయడానికి, అవార్డ్స్ ఇవ్వడానికి అనమాట ఈ స్టే స్కీమ్ అనేది. సో స్టే స్కీమ్ ఫర్ ఓబీసీ అండ్ ఈబీసీ ఎవరు చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అందులోనూ ఇది ఒక అంబ్రెల్లా అనమాట. అంబ్రెల్లాలో మళ్ళీ మనకు 3 ఉన్నాయి మినిస్ట్రీస్. నెక్స్ట్ ఆపరేషన్ నన్హే ఫరిష్తే అంటే చిన్నపిల్లలు అని చెప్తాము. సో ఇది ఎవరు చేస్తారంటే ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే 601 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన వాళ్ళకు హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీస్ని కలపడంతో వీళ్ళు హెల్ప్ చేస్తారు. దీని పేరు ఏంటంటే నన్హే ఫరిష్తే. ఎవరైతే ఈ రైల్వే స్టేషన్స్లో అలా తప్పిపోతారో ఆ ప్రాంతాలలో వాళ్ళు. ఇంకా మనకు అదర్ ఇనిషియేటివ్స్ ఒకసారి చూద్దాము, ఆర్పిఎఫ్ వాళ్ళు ఏమేమి చేశారని. ఒకటి ఆహట్ అని, ఆపరేషన్ ఆహట్. ఇదేంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే పిల్లల్ని కిడ్నాప్ చేసే ట్రైన్లో పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళను పట్టుకోవడానికి అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ జీవన్ రక్ష అంటే ఈ చాలామంది పట్టాలపైన పడి సూసైడ్ చేసుకుంటారు కదా, సో వాళ్ళని ఎవరైతే కాపాడతారో ఇది ఆపరేషన్ జీవన్ రక్ష అంటాం. నెక్స్ట్ మేరీ సహీలి అంటే విమెన్ ప్యాసింజర్స్కి సెక్యూరిటీ అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ ఉపలబ్ధ్ అంటే అగేన్స్ట్ ద టౌట్స్, అంటే కొందరు ఎవరైతే ట్రైన్లో తోటి ప్రయాణికులతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము, కావాలని పోక్ చేయడము, ఏవైనా వైలెన్స్ చేయడము ఉంటారు కదా, వాళ్ళని టౌట్స్ అంటాము. సో వాళ్ళని అదుపులో తీసుకోవడానికి, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఆపరేషన్ ఉపలబ్ధ్ అంటాం. నెక్స్ట్ ఆపరేషన్ నార్కోస్ ఏంటి, కాంబాటింగ్ ఎవరైతే ఈ ట్రైన్స్లో డ్రగ్ సరఫరా లైక్ నార్కోటిక్స్ ఏవైతే డ్రగ్ సరఫరా చేస్తున్నారో వాటిని పట్టుకోవడం, వాళ్ళని పట్టుకొని వాటిని సీజ్ చేయడం. నెక్స్ట్ ఇంకొకటి రైల్ మదద్ పోర్టల్. రైల్ మదద్ దేనికి, ప్యాసింజర్స్కి వాళ్ళ ఇష్యూస్ అండ్ క్వైరీస్ ఏమైనా ఉంటే అవి అడ్రస్ చేయడానికి అనమాట. ఇంకా సెక్యూరిటీ రిలేటెడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అందులో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ యాత్రీ సురక్ష. సో యాత్రీ సురక్ష ఏంటి, మనకు ప్రివెంటింగ్ అండ్ డిటెక్టింగ్ క్రైమ్స్. ఏవైనా ఒకవేళ క్రైమ్ ఏమైనా జరిగితే దాన్ని కనుక్కొని దాన్ని నిర్మూలించడం. నెక్స్ట్ ఆపరేషన్ సంరక్ష ఏంటంటే ఈ ఏవైతే మనకు కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు ఏంటి చాలామంది ఈ ట్రైన్లకు అగ్గిపెట్టడాలు, రాళ్ళు విసరడాలు ఇవి ఉంటాయి కదా, ఈ ఆపరేషన్ సంరక్ష కింద వాటి మీద యాక్ట్స్ తీసుకుంటారనమాట వీళ్ళు. నెక్స్ట్ ఆపరేషన్ సేవ అంటే ఫర్ ఓల్డ్ అండ్ సిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇంజూర్డ్ పీపుల్, వాళ్ళని వాళ్ళకి ఎయిడింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, అంటే వాళ్ళకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఆపరేషన్ సతర్క్ ఈజ్ ఫర్ టొబాకో ప్రొడక్ట్స్, ఓకే, అండ్ ఇల్లీగల్ లిక్కర్. ఇక్కడ మనము ఆపరేషన్ నార్కోస్ చెప్పుకున్నాము, ఇక్కడ ఆపరేషన్ సతర్క్. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ అమానత్ అంటే ఏంటి, ఒకవేళ ట్రైన్లో ఏమైనా పోతే వాళ్ళ జ్యువెలరీ కానీ ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఆర్ సంథింగ్ వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా పోతే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆపరేషన్ అమానత్ కింద వాళ్ళని కనుగొని వాళ్ళకు రైట్ఫుల్ ఓనర్స్కి అవి ఇచ్చేయడం జరుగుతుంది. సో మనం ఓవరాల్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మనం చూసింది ఏంటంటే, కరెంట్ అఫైర్ ఏంటి, అందులో మనం ఏం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలి, అవసరం లేనిదేంటి ఏవైతే ఆర్గ్యుమెంట్స్ కానీ, కన్క్లూజన్ కానీ, ఓకే, ఇంకా కన్సర్న్స్ కానీ ఇవన్నీ కూడా మనము చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనము వాట్ అనేది చదివితే చాలు, మనకు ప్రిలిమ్స్ అనేది గెట్ ఆన్ అయిపోతాం. సో ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్లో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏవైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయండి. ఓకే, లర్న్ వైజ్ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయండి. ఈమెయిల్ ఐడి మీకు అక్కడే డిస్క్రిప్షన్ దగ్గరే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.